హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో జిలేబీ చేశానండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. నాకు వచ్చినట్లే నేను చేశానండి. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి శ్రావణ మాసం మొదలైంది, స్వీట్స్తో మొదలు పెట్టాలి కదా, అందుకే ఈ వీడియో మీకోసం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా జిలేబీ కోసం నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. ఈ మైదా నీట్గా జల్లెడ పట్టేశాను. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో ఈ మైదా అన్నది వేసుకోవాలి. అలానే జిలేబీ క్రిస్పీగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసాను. అలానే 1 కప్పు పెరుగు వేసానండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నీళ్ళన్నది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, ఒకేసారి అయితే వేయకండి. ఇదైతే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. చూసారా, దోశ పిండిలాగా ఉంది కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ పక్కకు పెట్టడం వల్ల జిలేబీలు క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత పిండిని ఓపెన్ చేసి చూస్తున్నాను. పిండి అన్నది బాగా కలిసిపోయింది కదా, ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. జిలేబీలు అంటే కొంచెం ఎల్లోగా కనిపిస్తాయి కదా, అందుకోసమే నేను ఎల్లో ఫుడ్ కలర్ అన్నది వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఈ కలర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జిలేబీల కోసం పాకం అన్నది రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల చక్కెరను వేసిన తర్వాత 1 కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి. డైరెక్ట్గా మనం చక్కెరను వేస్తే కొంచెం క్యారమిల్ అయ్యి కలర్ చేంజ్ అవుతుందండి పాకం అన్నది, అందుకోసమే నేను ముందుగా నీళ్ళు అన్నది వేశాను. ఇదైతే మరీ తీగ పాకం అవసరం లేదండి, చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా, అలా వస్తే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కదా, ఇలా వస్తే చాలండి. ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేశాను. ఈ పాకం అన్నది గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం నిమ్మరసం అన్నది కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనం జిలేబీలు వేసుకోవాలి. దానికోసం పాల కవర్ని ఇలా రెడీగా పెట్టుకొని దాంట్లోకి మనం జిలేబీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని వేసుకోవాలండి. ఒకవేళ లేదు, మీరు బాటిల్స్ అట్లాంటివి ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకొని హోల్స్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి పాల కవర్లోనే ట్రై చేశానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. అది వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె హై ఫ్లేమ్ మీద కాగిన తర్వాత మరీ హై ఫ్లేమ్లోనూ ఉండకూడదు, మరీ లో ఫ్లేమ్లోనూ ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే జిలేబీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు చూసారా, ఈ పాల కవర్లో పిండి వేశాను. ఇప్పుడు సైడ్లో కొంచెం హోల్ పెట్టి వేశానండి. ఫస్ట్ టైం వేసిన వాళ్ళకి అస్సలు షేప్ అన్నది రాదండి. తర్వాత వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ జిలేబీ షేప్ అన్నది వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం వేసిన దానికి ఇలా వచ్చింది. తర్వాత నాకు కూడా బాగానే వచ్చిందండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అంతవరకు మనము వేయించుకోవాలి. నూనె అన్నది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదండి, మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని వెంటనే పాకంలోకి వేసుకోవాలండి. పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే పాకం అన్నది జిలేబీలకి బాగా పడుతుందండి, మంచి జ్యూసీగా ఉంటుంది. ఇలా పాకంలోకి వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉంచి మళ్ళీ వెంటనే సపరేట్గా తీసుకోవడమేనండి. చూసారా, మన జిలేబీలు అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసిన జిలేబీలు అయితే సూపర్గా కుదిరాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగుంది. ఇది కాస్త అందంగా కనిపించడం కోసం దీనిపైన పిస్తాని సన్నగా కట్ చేసి వేసానండి. ఫైనల్గా మన జిలేబీ అయితే రెడీ అయిపోయింది. ఇది తుంచి చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా ఉందో. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం మొదటి రోజు స్వీట్తో మనం ముందుకొచ్చేసాము. మన అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జిలేబీ రెసిపీ నచ్చిందా, ట్రై చేస్తారా, మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.